హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే చూద్దాం. చాలా సింపుల్ మెథడ్లో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యేలాగా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. క్యారెట్ తినలేని వాళ్ళు ఇలా చేస్తే సింపుల్గా తినేస్తారండి. కావాల్సిన ప్రాసెస్ అండి, నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, గ్లాస్ బాస్మతి రైస్, అలాగే జీడిపప్పు, క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్ పెద్దవి, పచ్చిమిర్చి, యాలకులు అండ్ ఇంకోటి ఏంటంటే దాల్చిన చెక్క, లామ్మగలు నేనైతే పౌడర్ తీసుకున్నానండి. మామూలుగా వేసుకోవచ్చు, పౌడర్స్ కావాల్సిన సామాన్లన్నీ. ఆయిల్ వీటెక్కాక మనం జీడిపప్పు వేపుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి కొంచెం సపరేట్ పక్కన పెట్టేసుకోవాలండి. అందులో ఉంచుకోవడం తర్వాత ఎలక్కలు వేసుకోవాలి. ఎలక్కలు వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లామ్మగ కూడా వేసుకోవచ్చు. నేను పౌడర్ వేసాను కాబట్టి వేయలేదు, ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ బాగా అయితే వేయకూడదండి, కొంచెం మనకి స్మెల్ అయితే ఆనియన్ స్మెల్ అయితే పోతే సరిపోతుంది. దాంట్లోనే దాల్చిన చెక్క, లామ్మగ పౌడర్ అయితే వేసానండి. కొంచెం అటు ఇటు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మరి మెత్తగా స్మూత్గా అయిపోతే మనకి క్యారెట్ ఫ్రైడ్ రైస్లో ఏం జరుగుతుందంటే కనిపించదండి ఆనియన్ అనేది, టేస్ట్ కూడా కొంచెం బాగోదు, మెత్తగా అయిపోయి మనకైతే కొంచెం ఉప్మాలో మనకి ఎలా ఉంటుందంటే మనకి ఆనియన్స్ అలా ఉండాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన గట్ట పోయిన తర్వాత గ్లాస్ బియ్యానికి బాస్మతి రైస్ అయితే అండి గ్లాసున్నర వాటర్ పడుతుంది, ఎక్కువ పట్టదు. ఎందుకంటే కరెక్ట్ ఎంత అయిపోయినా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, దాంట్లో కొంచెం లైట్గా చమ్మదానం ఉంటుంది. నేను గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, గ్లాసున్నర వాటర్ అయితే వేసాను, అంతే మెజర్మెంట్. సోనా మైసూర్ అయితే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళండి, అంతే సరిపోతుంది. కుక్కర్లో అయితే లో టు మీడియంలో పెట్టుకొని, మరీ అయి కాదు మరీ మీడియం కాకుండా లో టు మీడియం తెలుసు కదా, అలా పెట్టుకొని 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పొడి పొడిలాడుతుంది లంచ్ బాక్స్లో. మార్నింగ్ టైంలో చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే అవుతుందండి. లేదు టైం ఉన్నప్పుడు మనం ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో కానీ బాగా పెట్టుకుంటే అయిపోతుంది. నా వీడియో కానీ లైక్ చేయండి.